ఈ లోకంలో ఉన్న వాటిని ఎవరైనా ప్రేమిస్తూ బ్రతికితే వానిలో దేవుని ప్రేమ ఉండదు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకు అలా చేస్తుంది అంటే, ఈ లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు ఆశపడితే, వాటి కోసమే బ్రతికితే నీకు పరలోకానికి వెళ్ళాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. పరలోకానికి వెళ్ళాలన్న ఆసక్తి తగ్గిపోతుంది అంటే నీ సత్ప్రవర్తన నీలో సద్దుమణిగి దారి తప్పి నడిచే అవకాశం ఉంటుంది. కానీ గనుకనే ఈ లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు ప్రయత్నాలు చేయకు, వాటి మీద నీ మనసు ఉంచకు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకు? వాటి వల్ల నువ్వు నరకానికి జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, వాటి వల్ల నీకు నాశనం కొని ఉంది కాబట్టి, ఎప్పటికైనా ఈ భూలోకము అంతమైపోయేదే కనుకనే వాటి మీద మనసు ఉంచకుండా పైనున్న వాటి మీదనే నీ మనసు ఉంచితే నువ్వు బాగుపడతావు, పరలోకానికి చేరుకుంటావు అని బైబిల్ నిన్ను హెచ్చరిస్తుంది. అంతే తప్ప ఈ భూలోకంలో ఉన్న వాటిని ఎందుకు కాదు అని ఉంటుంది, ఎందుకు ప్రేమించొద్దు అంటుంది. అలా అని కుటుంబాలను, ఫ్యామిలీ మెంబర్ని అందరినీ వదిలేసి తిరగొచ్చు కదా అని హేళన చేస్తూ ఉన్నారు. చిన్ని, ఎప్పటికైనా ఈ లోకంలో ఉన్నది అంతమైపోవాల్సినదే. అంతమైపోయే, నాశనమైపోయే దాని మీద నీ మనస్సు ఉంచి నువ్వు నరకానికి జారిపోయే కన్నా పరలోకంలో ఉన్న వాటి కోసం మనసు ఉంచి నీ ఆత్మను కాపాడుకో అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దీన్ని వంకరగా వివరించి లేనిపోనివి దీనికి యాడ్ చేసి కొంతమంది మనస్సులను విరిచే ఆలోచన చేస్తూ ఉన్నారు. అది గొప్ప పాపము. ఆ పాపం, నువ్వు చేసే పని నీ నాశనాన్ని కొని తీసుకొస్తుంది.